బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ భూ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. అక్రమ భూ రిజిస్ట్రేషన్ల కేసును సిఐడితో దర్యాప్తు చేయించాలని సీఎం ఆదేశించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల కింద నమోదైన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ రద్దు చేశారు. మరోవైపు అక్రమ భూదందా కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అలాగే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం గాలింపులను ముమ్మరం చేశారు పోలీసులు. మియాపూర్ భూ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. అక్రమ భూ రిజిస్ట్రేషన్ల కేసును సిఐడితో దర్యాప్తు చేయించాలని సీఎం ఆదేశించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించారు ఆయన. ఇప్పటివరకు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల కింద నమోదైన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ రద్దు చేశారు. మరోవైపు అక్రమ భూదందా కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అలాగే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం గాలింపులను ముమ్మరం చేశారు పోలీసులు. అందరికీ తెలుసు, లాస్ట్ 3-4 డేస్ నుంచి ప్రెస్లలో కానీ ప్రెస్ మీడియాలో కానీ వస్తున్నాయి ఈ కేసు అయితే. సో దట్ మేము A1కు రిప్రజెంట్ చేస్తున్నాము. తర్వాత A2-3 ఏమో జంజాల రవిశంకర్, తర్వాత సీనియర్ అడ్వకేట్ వేదుల వెంకటరమణ కింద చేశారు. నిన్న పోలీస్ కస్టడీకి మీరు పేపర్లో వచ్చినట్టుగా పోలీస్ కస్టడీకి కూడా అడిగారు ఫర్దర్ ఇంట్రాగేషన్ కొరకు ఒక 10 రోజులు. సో దాంట్లో కౌంటర్ చేసినాము. నేను ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పినాము. ఈరోజు ఆర్డర్స్కు రిజర్వ్ పెట్టిండ్రు. సో పోలీస్ వాళ్ళు అడిగిన ఏదైతే 10 రోజుల టైం వ్యవధి అడిగారో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దినగానే సో కస్టడీకి ఇవ్వమని అది డిస్మిస్ చేశారు. బెయిల్కు వాళ్ళు ఈరోజు యాక్చువల్గా బెయిల్ పిటిషన్లో కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దాంట్లో కౌంటర్ వేయాలి. వేరియస్ రీజన్స్తోని వాళ్ళు రేపు టైం తీసుకున్నారు, రేపు వేస్తారు. సో ఫర్దర్గా బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతాయి. ఎప్పుడు ఉండవు, రేపు ఉండవు. రేపు వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది ఫర్దర్గా. ఇక మియాపూర్ భూ కుంభకోణంలో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సందీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఇప్పుడు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి మియాపూర్ భూదందా కేసులో. మరి ఎట్ ప్రెజెంట్ ఏం జరుగుతోంది, అసలు తాజా పరిణామాలు ఏమిటి? మొత్తానికి 8 టీములు ప్రస్తుతం రంగంలో ఉన్నాయి. హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో దాదాపు ఇండియాలోనే గాలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరున్నారు అన్న బంధువులు, వారికి సంబంధించిన వివరాలు ఆరా తీసే పనిలో ప్రస్తుతం నిమగ్నమైంది. ఇందులో భాగంగానే ఆ మియాపూర్ ఏసీపీ నేతృత్వంలో ఒక టీం ఎల్బీ నగర్లో దర్యాప్తు చేస్తుంది. అక్కడ కొన్ని డాక్యుమెంట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. మరోవైపు కోర్టులో కూడా కీలక వాదనలు కొనసాగాయి. బెయిల్ పిటిషన్కి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేపటి వరకు గడువు కోరారు. దీంతో రేపు దీనిపైన విచారణ చేపడతామని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఆ నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరిన విషయం తెలిసిందే. అయితే ఆ కస్టడీ పిటిషన్ మాత్రము న్యాయస్థానం తిరస్కరించింది. అయితే ముఖ్యంగా ఇందులో కౌన్సిల్ తరపు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు 25వ తేదీన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 5 రోజులు గడిచింది. 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే 29న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంటే ఈ 5 రోజుల పాటు పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని కౌన్సిల్ కోర్టుకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి వాదనలో ఏకీభవిస్తూ వారి కస్టడీ పిటిషన్ కూడా తిరస్కరించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి అందుబాటులో లేకపోయినా మరొక ఇన్ఛార్జ్ న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జ్ ఈ కేసును పర్యవేక్షించారు. మొత్తానికి 8 టీంలు అయితే రంగంలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఎక్కడెక్కడ ఇంకా ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు చేశారు అన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతోంది. ఎల్బీ నగర్లో ఒక టీం, మైలార్దేవుపల్లిలో మరొక టీం, ఇంకా ఈ విధంగా హైదరాబాద్లోనే దాదాపు 3 ప్రాంతాల్లో వేర్వేరు టీంలు గాలిస్తుండగా ఇంకా రాష్ట్రాలు దాటి కూడా అనేక టీంలు గాలిస్తున్నాయి. ఇక ఇంద్రాణి అనే మహిళ కోసం కూడా గాలిస్తున్నారు. ఎందుకంటే ఆమె పేరుతోటి దాదాపు 5 కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆమె వద్ద కూడా కీలక ఎవిడెన్స్ ఉందని భావిస్తున్నారు. ఆయన గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంబంధించిన ఆమె భార్య, వారితో పాటు ఆమె కుటుంబ సభ్యులు మోహిత్, ముగ్గురికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మొత్తం ఒక న్యాయవాది ఉన్నారు. అంటే ఇవాళ ఏం జరిగింది కోర్టు
తరపున అంటే కౌన్సిల్ కానీ ఏం వ్యాఖ్యానించారు? ఇవాళ ప్రధానంగా కస్టడీ పిటిషన్పై ఇవాళ పీపీ కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. అయితే దాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు, దాన్ని డిస్మిస్ చేశారు. ప్రధానంగా వాళ్ళు 10 రోజులు కస్టడీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు పీపీ అడుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే 5 రోజులు తీసుకున్నప్పటికీ కూడా చాలా ఇంకా ప్రధానమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది, అలాగే ఓరల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాకు పిటిషన్ అలో చేయాలని చెప్పేసి, కస్టడీ కావాలని చెప్పేసి కోరడం జరిగింది. కానీ ఇటు అక్యూజర్ తరపున వాదిస్తున్న న్యాయవాదులు ప్రధానంగా చెప్పింది ఆల్రెడీ 5 రోజులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు, ఇంకా అవసరం లేదు, కస్టడీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది అనేది వాళ్ళ వ్యాఖ్యలను వాళ్ళు వాదించడం జరిగింది. అయితే నిన్న బెయిల్ పిటిషన్ పైన A1, A2, A3 సంబంధించిన 3 న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ పైన వారి వాదనలు వినిపించారు. వాళ్ళు ప్రధానంగా చెప్తున్న విషయం ఇక్కడ ఏదైతే డిఫిషియన్సీ ఆఫ్ స్టాంప్ డ్యూటీ, ఇది ఒకవేళ స్టాంప్ డ్యూటీ ఒకవేళ రెవెన్యూకు తక్కువ కట్టుంటే దాన్ని ఎంత కట్టాల్సి ఉందో అంత కట్టించుకుంటే సరిపోయేది, దీంట్లో ఎలాంటి కూడా మోసం లేదు, కేసు పెట్టాల్సిన అవసరం లేదని ప్రధానంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ను కూడా ఇవాళ A2, A3కి ఎట్లా అప్లికబుల్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే కుట్రపూరితమైనటువంటి నమ్మించి మోసం చేయడం, అట్లాంటిది A2, A3కి వాళ్ళు వెండర్స్, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళకు ఎట్లా అట్రాక్ట్ అవుతుంది. ఇక ఇది ప్రధానంగా కుక్కట్పల్లి ఏరియాలో జరిగినటువంటి ఇష్యూ అయితే మియాపూర్ పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేశారనే విషయంపైనే ఇవాళ ప్రధానంగా జడ్జి గారి దృష్టికి విషయాన్ని తీసుకువచ్చారు. మొత్తానికి అయితే ఇప్పటికి కూడా బెయిల్ పిటిషన్ హోల్డ్లో ఉంది, ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. రైట్, రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే వీరికి సంబంధించి రేపు బెయిల్ పిటిషన్ పైన వాదనలు కొనసా ఉన్నాయి. శ్రీనివాసరావు, పార్థసారథి, శర్మ 3 కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా రేపు దీనిపైన తుది వాదనల అనంతరము నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఒకవేళ రేపే బెయిల్ పై నిర్ణయం వెల్లడైతే మరోసారి కస్టడీ కోరుతూ ఇటు పోలీసులు మరొక పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. రమణ, థ్యాంక్ యూ.